వెల్కమ్ టు మన న్యూస్. మా కలం బలం కోసం కాదు, బలహీనుడి కోసం. మన న్యూస్ జాతీయ దినపత్రిక శుక్రవారం 28 జూన్ 2024, సంచిక 180, సంపుటి 2. ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్. ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ఎన్డీఏ సర్కార్ ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. అన్ని విషయాల్లోనూ మేలు జరిగేలా ఒక్కో నిర్ణయం వెలువరిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ మాట నిలబెట్టుకోండి. కేటీఆర్. సీఎం రేవంత్ నోట సంచలన మాట. ఆ ఒక్క మాటతో చేతిలో జోబులు పెట్టుకుని వెళ్ళిపోయారంతా. ఎంతో ఆశించి ఎదురు చూసి ఇక కబురు రావడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో బాంబ్ పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గంలో ఏ ఒక్క శాఖ ఖాళీ లేదు అనేశారు. మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశావహులంతా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ సీఎం రెడ్డి ఢిల్లీ వెళ్ళింది విస్తరణపై చర్చలకు కాదా? సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏమిటి? ఏపీలో న్యూస్ ఛానల్స్ ప్రసారాలు పునరుద్ధరించాలి. ఢిల్లీ హైకోర్టు ఆదేశం. జూలైలో రష్యా పర్యటనకు ప్రధాని మోదీ. అమరావతి. వైసీపీ నేతలను టెన్షన్ పెడుతున్న పవన్ కళ్యాణ్. ఒక్కరోజు విరామం తీసుకొని పవన్ కళ్యాణ్. నిధులు మళ్లించిన వారిపై చర్యలు. వైసీపీ నేతకు చెందిన కంపెనీలపై చర్యలు. నగిరి. గంజాయి, సారాయి, ఇసుక మట్టి అక్రమ రవాణా చేసేవారిని వదిలిపెట్టేది లేదు. నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్ష సూచన. మన న్యూస్ తెలంగాణ. గౌలిపుర డివిజన్ సిసి రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్. యోగాతో మానసిక ప్రశాంతత. రాష్ట్ర కోఆర్డినేటర్ గౌరీ కృష్ణ. సేరింగంపల్లి. అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి. పీజీటీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం. గత ప్రభుత్వం పద్మశ్రీ సంఖ్య రామచంద్రయ్యకు ఇచ్చిన హామీలను కాగితాలకే పరిమితమైనవి. మంత్రి పొంగులేటి. హైదరాబాద్. నిరుద్యోగులను రెచ్చగొడితే ఊరుకోము. సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై హరీష్ రావు ఆగ్రహం. మన న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సిఐ సత్యనారాయణకు శుభాకాంక్షలు. రామగుండం ధర్మా స్టేషన్ ను జెన్కోడ్ నిర్మించాలని నిరసన. ఏజెన్సీలోని గిరిజనేతర పేదల భూములకు రక్షణ కల్పించాలి. పట్టాలు రాని గిరిజనులు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్. ప్రజాపంత మనుగురు డివిజన్ ఆర్ మధుసూదన్ రెడ్డి. జానపద కళలకు తీరని లోటు. సగిరి రామచంద్రయ్య కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. పద్మశ్రీ గ్రహీత సగిరి రామచంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క. మనుగూరు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హైపర్ కమిటీ వేతనాల అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఆగస్టు నాటికి పంట సాగుకు నీరు అందిస్తారు. మంత్రి తుమ్మల. మన న్యూస్ ఆదిలాబాద్. ఖానాపూర్ ఎమ్మెల్యేను కలిసిన డిప్యూటీ తహసీల్దార్. మోడల్ స్కూల్ సందర్శించిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. నిధుల కొరతతో గ్రామ పంచాయతీలలో నిలిచిపోయిన అభివృద్ధి. ఖాళీగా గ్రామ పంచాయతీ ఖాతాలు. పంచాయతీ నిర్వహణకు ఇబ్బందులు. అప్పుల ఊబిలో పంచాయతీ కార్యదర్శులు. ఆయుర్వేద చికిత్సాలయం నెలకొల్పడం అభినందనీయం. ఆదిలాబాద్. ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు అందజేసిన కలెక్టర్. ప్రభుత్వ పాఠశాలలో డిఈఓ ఆకస్మిక తనిఖీలు. మన న్యూస్ ఆంధ్రప్రదేశ్. యువత మార్గద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఏలేశ్వరం. గోలప్రోలు. జ్యోతుల శ్రీనివాసును సన్మానించిన రోటరీ బ్లడ్ బ్యాంక్. పొంగనూరు.
రంగమ్మ చెరువులో మత్స్యకారునికి చిక్కిన భారీ చేప. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే విఎం థామస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిబద్ధత, నిజాయితీలకు నిర్విటర్థం, విశ్వాసానికి, స్నేహానికి మారుపేరు, అభివృద్ధి, ప్రజాసేవలకు అంకితమైన మా ఆత్మీయులు, శ్రేయభిలాషులు గౌరవనీయులు శ్రీ విఎం థామస్ గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు సోమేంద్రపురం యూత్, వెలుగుప్ప మండలం, గంగాధర నెల్లూరు, చిత్తూరు జిల్లా. కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం ద్వారా అతిసార వ్యాధి సోకుతుంది. ఐసిడిఎస్ సిడిపిఓ టిడిఆర్ పద్మావతి. అతిసార వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించిన సిడిపిఓ. మన న్యూస్ చిత్తూరు. పోదలపట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే మురళీమోహన్ ఆకస్మిక తనిఖీలు. డెంగ్యూ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా ఎమ్మెల్యే ఆదేశం. పంచామృతాభిషేకం పూజ నిర్వహించిన మాజీ చైర్మన్ లతా రాజ్కుమార్. విఎం థామస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మోహన్ మురళి పి. వెదురుకుప్ప మండలం క్లస్టర్ ఇన్ఛార్జ్, మాజీ మండల టీడీపీ అధ్యక్షులు. విష జ్వరాలు ప్రబలుతున్న గ్రామాల్లో ఎమ్మెల్యే మురళీమోహన్ పర్యటన. వైద్య సిబ్బందితో కలిసి పోదలపట్టు మండలం చిన్నబండపల్లి గ్రామంలో పర్యటన. విష జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు చెప్పిన ఎమ్మెల్యే. విష జ్వరాల లక్షణాలు కనబడితే ఏమాత్రం అలసత్వం చేయకుండా ఆసుపత్రికి రావాలని సూచించిన వైద్యులు. సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాల బహుకరణ. కార్వేటి నగరం. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు. పొంగనూరు. మన న్యూస్ చిత్తూరు. ముందుకు వెళుతున్న లారీని కారు ఢీకొనడంతో ఐదుగురికి గాయాలు. ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు శర్మిలమ్మను కలిసిన మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. తవనంపల్లి. కాణిపాకం. వర్సిద్ధుడి సేవలో మాజీ మంత్రి కళా వెంకట్రావు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే విఎం థామస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన కిషన్ బాబు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలి. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. ఎస్ఆర్పురం. తయ్యూరు పంచాయతీ బసివిరెడ్డిపల్లి కాలనీలో వైభవంగా గంగమ్మ జాతర. టీటీడీ ఈవోని కలిసిన టీటీడీ బీసీ ఉద్యోగులు. తిరుపతి. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే విఎం థామస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కుమార్. పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్. ఒకేసారి 12 మంది వైసీపీకి రాజీనామా. చెట్లతోనే మానవ మనుగడ సాధ్యం. పొంగనూరు. తిరుపతి. గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన పులివర్తి సుధారెడ్డి. మన న్యూస్ నెల్లూరు. ప్రజా సుపరిపాలనే టీడీపీ ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ. నెల్లూరు కలెక్టరేట్ లో హౌసింగ్, రెవెన్యూ, ఎక్సైజ్, మైన్స్, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్ష. పార్టీల అతీతంగా ప్రజల అభివృద్ధి, సంక్షేమం అందించడమే ధ్యేయం. అధికారులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు. ప్రజల కనీస అవసరాలు తీర్చడమే టీడీపీ ప్రభుత్వ ఆశయం. త్వరలోనే పూర్తి స్థాయి సమీక్ష మరోసారి నిర్వహిస్తామన్న మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. విద్య ద్వారానే సమాజాభివృద్ధి. 23 మంది విద్యార్థులకు 1,50,000 ప్రతిభా పోషకాల పంపిణీ. విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ. టీడీపీ నాయకులు కోటం గిరిధర్ రెడ్డి. జనసేన పార్టీకి గిరిజన గురుకుల టీచర్ల వినతి. స్టూడెంట్ కిట్ల పంపిణీకి ఎమ్మెల్యేకి ఆహ్వానం. ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయం. మంత్రి ఆమ్ నారాయణ రెడ్డి. గూడూరు గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ. మన సినిమా తెలుగు సినిమా ముచ్చట్లు. కల్కి మూవీపై ప్రశంసల వర్షం కురిపించిన మెగాస్టార్ చిరంజీవి. కల్కి హీరో ప్రభాస్ అయినా సినిమా మాత్రం అమితాబ్దే. RRR RRR రికార్డును బ్రేక్ చేసిన కల్కి మూవీ. కల్కిలో విజయ్ దేవరకొండ, దుల్కర్ హైలైట్ సీన్స్. గేమ్ చేంజర్ షూట్ ఇంకా ఉంది.
డైరెక్టర్ శంకర్. హే సిరి అలా వెళ్ళకే షూటింగ్ ప్రారంభోత్సవం. డాక్టర్ పిసి ఆదిత్యకు ఉత్తమ దర్శకుడు పురస్కారం. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్